చూస్తున్నారు కదండి, ఇక్కడ ఎంత చిక్కుడుగా హార్వెస్ట్ చేసామో. సో కొంచెం జలుబు చేసి నా గొంతు సరిలేదండి. సో చూస్తున్నారు కదా, ఈ జంబో హార్వెస్ట్ మనం ఏ విధంగా హార్వెస్ట్ చేసామనేది ఈ వీడియోలో మరి తెలియజేస్తాను. చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మన టెర్రస్ గార్డెన్లో ఈ రోజున ప్రీవియస్ వీడియోలో మీకు కాపు ఎంత బాగా వచ్చిందో మీకు చూపించాను కదండి, పేనుబంక పోయిన తర్వాత. సో ఇక్కడ మనకి జంబో హార్వెస్ట్ వచ్చిందండి. ఎన్ని కాయలు రెడీ అయిపోయినాయి అంటే కోయడానికి మాకు చేతులు లాగేసినాయి అనమాట. ఒక్కదాన్ని అయితే నేను కోయలేకపోయాను. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో, గుప్పులు గుప్పులు మనకి ప్రతి చోట కూడా, ప్రతి రమ్మకి మనకి ఎన్ని కాయలు వస్తున్నాయో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒక క్లాత్ వేసి దాని మీద ఎన్ని కాయలు వచ్చినాయో మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి. చూడండి, పింద, పూత, కాయ, రెడీ అయిపోయిన కాయ, అలాగే లేత పిందెలు, పూత అంతా కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కాపు అనేది వచ్చిందో. ఆకుల్లో దాక్కున్నాయండి కాయలు. అవి వెతికి కోయడం కూడా మాకు చాలా కష్టమైందనమాట. ఈ హార్వెస్ట్ చేయడానికి చాలా టైం తీసుకున్నాము. చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయంటే నాకే ఆశ్చర్యం వేసిందండి. నేను వేసిన పాదుకి ఎన్ని కాయలు వచ్చినాయా అని చెప్పి. చూడండి, ఈ ఆకుల్లో దాక్కుంటున్నాయండి. ఈ పాదులోనే మళ్ళీ మనకి కనుపు చిక్కుడు కూడా పూత అనేది స్టార్ట్ అయింది. అది కొంచెం లోపలిగా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ప్రతి గుత్తికి కూడా మనకి 10-20 కాయల వరకు ఉంటున్నాయండి. అలా చెట్టు అంతా చూస్తున్నారు కదా ఎంత కాయ అనేది వచ్చిందో. ఏం లేదండి, మనం దీనికి ఒక చంటి పిల్లలా మనం ప్లాంట్ని చూసుకున్నట్లయితే కనుక చాలా బాగా కాయలు ఇస్తుంది. దానికి ఏదో ఒక ఫీడింగ్ ఇస్తూ ఉంటే కనుక. చూస్తున్నారు కదా, గుప్పెలతో కోసి క్లాత్ మీద వేస్తున్నాము. చూడండి కాయ ఎంత హెల్తీగా ఉందో, చాలా పొడవుగా గింజ పట్టి మనకి ఎంత బాగా ఉందో. సో ప్రీవియస్ వీడియోలో కూడా చాలామంది నాకు కామెంట్ చేశారు విత్తనాలు కావాలని. సో మీ అడ్రస్ నాకు ఈ వీడియోలో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు ఈ సీడ్స్ అనేవి నేను కొరియర్ చేస్తాను. సో ఈ వీడియో కింద మీకు కామెంట్ చేయండి ఎవరికైనా విత్తనాలు కావాలంటే కనుక. చూడండి పూత, పింద ఎంత బాగా వచ్చినాయో. కిందకంటూ చెట్టు వేలాడిపోయిందండి. దాంట్లోకి వెళ్ళి దూరి కొయ్యాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఈవినింగ్ మేము 4కి స్టార్ట్ చేసామన్నమాట కాయలు కోయడం అనేది. చూడండి, నేను వీడియో తీస్తున్నాను. కాయలు కోయడం అయితే నేను కోస్తున్నాను, కానీ నాకు వీడియో తీస్తూ కోయడం అవ్వట్లేదు అనమాట. నేను ఆ కాయలు కొన్ని కోస్తున్నాను. చూడండి కాయ ఎంత పొడవుగా ఉందో. తుమ్మెదలు కూడా ఈ పాత చుట్టూతే ఒక 10 తుమ్మెదల వరకు తిరుగుతూనే ఉంటాయండి. పాలినేషన్ చాలా బాగా అవుతుందన్నమాట. తుమ్మెదలు ఇవన్నీ ఉండడం వలన తుమ్మెదలు అనేవి మన గార్డెన్లోకి వస్తూ ఉంటే కనుక పాలినేషన్ బాగా అయ్యి మనకి ప్రతి పువ్వు కూడా కాయగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి గుప్పెళ్ళు అక్కడ క్లాత్ మీద వేసాము. మళ్ళీ ఇక్కడ నేల మీద ఆ చివరి వరకు వెళ్ళి వేయలేక అక్కడ మొత్తం వేసిన తర్వాత అక్కడ వేసుకుందామని చెప్పి ఒక దగ్గర వేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో కాయలు. సో ఇది చాలా రేరు విత్తనం అండి. కావాల్సిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో, అసలు నాకే ఆశ్చర్యం వేసింది. 10 కేజీల వరకు వచ్చాయండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయన్నమాట. అది చీకటి పడిపోతుంది, కోయాలంటే కూడా మాకు కష్టంగా ఉందన్నమాట. కనిపించట్లేదు, లోపల కంటే ఉన్నాయి. చూడండి ఈ కాయలన్నీ కూడా నేను అందరికీ, మా కొలీగ్స్కి అందరికీ కూడా నేను ఈ కాయలన్నీ కూడా పంపిస్తాను. రోడ్డు మీద వెళ్తే ప్రతి చాలానే ఉంది వీడియో. నాకు కాయలు ఇవ్వండి, చాలా బాగున్నాయి విత్తనాలు అంటున్నా. చూడండి పెద్ద మూట కింద విత్తనాల మూట తీసుకొస్తున్నాము. ఇక్కడ అందరికీ కూడా ఎన్ని కాయలు అనేది సపరేట్ చేసి వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇక్కడ సపరేట్ చేస్తున్నాం అనమాట. ఎవరికి ఇచ్చేవి ఒక పోగుల్లాగా పెట్టి అవన్నీ కూడా ఒక కవర్లోకి తీసుకొని అవి సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి చూస్తున్నామండి. చూస్తున్నారు ఎంత బాగా వచ్చినాయో. 10 కేజీస్ పైనే వచ్చినాయండి కాయలు. చూడండి ఇవన్నీ కూడా దగ్గర మనకి చూడండి 11 పువ్వుల వరకు వచ్చాయి.
ఇవన్నీ కూడా కవర్లో వేసి వాళ్ళందరికీ ఇస్తాను. ఇంకా చాలామంది ఉన్నారండి ఇవ్వాల్సిన వాళ్ళు. సో వాళ్ళకి నెక్స్ట్ టైం మళ్ళీ చీకటి పడిపోయింది, మళ్ళీ వీటిని పోస్తాను. పోసిన తర్వాత మళ్ళీ అందరికీ పంపిస్తానండి. చూడండి, తప్పకుండా మీరు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి మీ అడ్రస్ సెండ్ చేయండి. నేను తప్పకుండా సీడ్స్ అనేవి మీకు నేను పంపిస్తానండి. ఇవన్నీ కూడా చూడండి, కవర్లోకి ప్రతి కవర్లోకి వేసాను. చూడండి, ఈ కవర్లన్నీ కూడా ఎవరి వాళ్ళకి ఇవ్వాలనుకున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.